स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా తినకూడనివి తినదగినవి అంటూ ఏమైనా కాయగూరలను మన ధర్మశాస్త్రం ప్రత్యేకంగా ఏమైనా ప్రస్తావించిందా? తప్పకుండా ప్రస్తావించింది తల్లి. ధర్మ సింధువు, ధర్మ ప్రవృత్తి అనే ఈ రెండు గ్రంథాలను విరివిగా ఈనాటి కాలంలో అనేకులు సంప్రదిస్తున్నారు. ఏ నెలలో ఏ విధమైన ధర్మాలు పాటించాలి, ఏ దైవాన్ని ఆరాధన చేయాలి, ఏ ఆహారం స్వీకరించాలి, ఏ ఆహారం స్వీకరించకూడదు, ఏ నెలలో తీర్థయాత్రలు చేయాలి, ఏ నెలలో చేయకూడదు, ఇలాంటి విధి నిషేధాదులు అన్నీ కూడా ధర్మశాస్త్ర గ్రంథాలు అనేకం ఉన్నప్పటికీ, 18 స్మృతి గ్రంథాలు ఉన్నప్పటికీ వాటన్నింటికీ సంకలనంగా ధర్మ ప్రవృత్తి అనే గ్రంథాన్ని పరిశీలిస్తున్నారు. నిర్ణయ సింధు అనేది కూడా ఒక సనాతనంగా చెప్పబడినటువంటి సంకలన గ్రంథం. ఈ రెండూ కాకుండా చతుర్వర్గ చింతామణి అనే పేరిట హేమాద్రి అనే పండితుడు 18 స్మృతి గ్రంథాలలో, ధర్మశాస్త్ర గ్రంథాలలో ఉండే అనేక అంశాలను క్రోడీకరించి చతుర్వర్గ చింతామణి అనే పేరిట మనకు అందించడంతో ఆ గ్రంథాన్ని హేమాద్రి అన్న పండితుడి పేరుతో సంప్రదించడం ఆనవాయితీ. ఈ 3 గ్రంథాలలో కూడా ఆషాఢ మాసంలో తినకూడని పదార్థాల జాబితాలో అనేకం ఉన్నాయి. వాటిలో ఆకుకూరలు ప్రధానమైనవి. ఈ ఆషాఢ మాసం అంతా కూడా ఆకుకూరలను ఆహార పదార్థాలలో మేళవించరాదు. ప్రత్యామ్నాయంగా ఈ ఆకుకూరలను మనం కాకుండా గోమాతకు ఆహారంగా అందించడం, అమ్మవారిని ఆరాధించేటటువంటి నేపథ్యంలో అమ్మవారికి ప్రీతికరంగా శాకంభరీదేవి అలంకారం అన్న పేరిట అమ్మకు మాలికలుగా సిద్ధం చేసి అలంకరించడం యథాశక్తి. ఈ మాసమంతా కూడా పచ్చళ్ళతో, ఊరగాయలతో, మజ్జిగ ఇలాంటి ద్రవ పదార్థములు, సాంబారు, పులుసు, దప్పడం ఇలాంటి వాటితో భోజనం చేయాలి. కానీ కూరగాయలను ఈ మాసంలో ఎక్కువ శాతం స్వీకరించకూడదు అని ఈ 3 గ్రంథాలు చెబుతాయి. ఎందుకు ఇలా అంటే గత 3 నెలల కాలంలో చైత్రం, వైశాఖం, జ్యేష్టం ఈ నెలల కాలంలో భూమి బాగా వేడెక్కి ఉన్న కారణం చేత హఠాత్తుగా ఆషాఢ మాసంలో కురిసే ఈ వర్షాల కారణంగా ఆ మొలకెత్తే ఆకులు, అందించే కాయగూరలు వీటి ద్వారా ఇంతవరకు భూమిలో ఉన్న హానికారకమైన ఉష్ణశక్తి ఈ కాకుకూరలు, కాయగూరల ద్వారా మనకు చేరుతుంది. ఇవి రోగకారకం కనుక తినకూడదు అన్నారు. పొట్లకాయ, అనపకాయ ఇలా అనేక కూరగాయలను కూడా ఈ ఆషాఢ మాసంలో నిషేధించింది శాస్త్రం. 3 గ్రంథాలలో కూడా ప్రత్యేకంగా నిషేధింపబడిన వస్తువుల జాబితాలో ఆకుకూరలు ప్రధానమైనవి. అలాగే నూనె పదార్థాలు కూడా ఈ నెలలో తక్కువగా స్వీకరించాలి లేదా స్వీకరించకూడదు అని ప్రమాణం. క్రమేణా దేహంలో వాత గుణం పెరుగుతుంది, శ్లేష్మ ప్రకృతి తగ్గుతుంది. దక్షిణాయనం ప్రారంభం కావడంతో ఈ మాసంలోనే కదా కనుక పగటి కాలం తక్కువగా మారిపోతూ రాత్రి ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో వాతం, అజీర్ణం పెరగడం, ఆరోగ్య రహస్యాలే ఆయుర్వేద సూత్రాలుగా, ఆహార పదార్థాలు స్వీకరించే సమయంలో నిషేధాదులుగా ధర్మశాస్త్రాలు సూచించాయి. ప్రధానమైనవి ఇది సంగతి. గురువుగారు, ఘటస్థాపన, బలిగంప, తొట్టెల, రంగం, బోనం ఇలా 5 ఘట్టాలతోటి ఈ ఆషాఢ మాసం బోనాలను నిర్వహింపబడతాయి కదా, వీటి ప్రత్యేకత ఏమిటి? అమ్మ, ఆషాఢం అంటేనే అమ్మను ఆరాధించడం, అందరిలో అమ్మను చూడడం. ప్రతి మహిళలో కూడా మనం స్త్రీ శక్తిని, జగదంబను చూడాలి. ఈ విషయం బోధించడం కోసమే ఆషాఢమాస ఉత్సవాలు, కొలుపులు, జాతరలు. బోనాలు కావచ్చు, బలిగంప కావచ్చు, తొట్టెల కావచ్చు, రంగం కావచ్చు, ఏదైనా ఏ విషయమైనా అన్నింటి పరమార్థం, అంతరార్థం ఒక్కటే.
ఘటస్థాపన అనడంలో ప్రకృతిని పర్యావరణాన్ని గుర్తించి నీరు, నిప్పు, గాలి, ఆకాశం, పృథివీ అంటే మట్టి, ఈ ఐదింటిని 5 కుండలలో సేకరించి ఆకాశాన్ని కూడా సేకరించినట్లుగా భావన చేసి ఖాళీ కుండ ఒకదాని మీద ఒకటి వరుసగా 5ంటిని పేర్చి బద్దెలతో 5ంటిని చక్కగా బంధించి పొడవుగా ఒక ఘటం అమ్మవారి ప్రతీకాత్మకంగా సిద్ధం చేసుకుని పుష్పమాలికల చేత అలంకరించి అమ్మవారి ముఖబింబాన్ని ఆ ఘటానికి అలంకరించడంతో ఘటం సిద్ధమవుతుంది. ఘటస్థాపన అనగానే అమ్మను ప్రకృతికి పర్యావరణానికి ప్రతీకాత్మకంగా ఈ 5 కుండలలో గుర్తించి స్థిరంగా పూజలు అందించే నిమిత్తమై ఏర్పాటు చేసుకోవడం. అమ్మకై ప్రీతికరంగా అర్పించేటటువంటి నైవేద్యాలు ఏవైనా కూడా సొరకాయ కావచ్చు, గుమ్మడికాయ కావచ్చు, నిమ్మకాయ కావచ్చు, కొబ్బరికాయ కావచ్చు, ఏవైనా కూడా సమర్పించే నిమిత్తమై బలిగంప ఉత్సవాలలో నివేదన అన్న పేరిట ఈ పదార్థాలను ఒక వెదురు బుట్టలో పెట్టుకొని ఆ వెదురు బుట్టను గ్రామసీమలంతా కూడా దర్శనం చేయించే విధంగా తిరిగి తిరిగి తీసుకువచ్చి అమ్మకు సమర్పిస్తారు. ముఖ్యంగా గుమ్మడికాయ ఇందులో ఉంటుంది. 3వ రంగంగా తొట్టెల నిర్వహణ. ఇంట్లో సంతానం కలగాలి, సత్సంతానం కలగాలి, కుమారులు, కుమార్తెలు, మనుమలు, మనమరాళ్ళు, ఇలా వంశపారంపర్యంగా ప్రతి ఇల్లు కూడా వృద్ధి పొందాలి అనే సంకల్పంతో అమ్మ సన్నిధానంలో 3 వరుసలు, 5 వరుసలు, 7 వరుసలు ఇలా వరుసలలో తంతెలుగా చేసి తొట్టెల, ఊయల అనే రూపంలో అమ్మకు సమర్పిస్తారు. తదుపరి 4వ రంగంగా పోతరాజులు, వీరంగాలు, 7 అక్క చెల్లెండ్రకు ఒక తమ్ముడు పోతలింగన్న, 7 సోదరీమణులకు రక్షగా ఉండే ఈ వ్యక్తి దేహమంతా కూడా పసుపు అల్లుదుకొని సోదరీమణులు అమ్మకు సమర్పించే నిమిత్తమై భోజనం పేరిట బోనం నెత్తిన పెట్టుకుంది రాగా వారి ముందు చేతిలో ఒక చెంబు, అందులో నీరు, వేపమండలు ఇది పుచ్చుకొని నడుస్తాడు. పోతలింగన్న మహిళలకు రక్ష. ప్రశాంతంగా ఉండే ఈ ఆచార విధానంలో ఇలా మహిళలకు మగవారు రక్షణ ఇవ్వడం, శ్రీమాత్రే నమః అంటూ ప్రతి మహిళలో కూడా అమ్మను దర్శించడం. తదుపరి రంగం అనే 5వ ఘట్టంలో ఈ ఆషాఢ మాసంలో అమ్మవారిని ఈ విధంగా ఉత్సవాల రూపంలో పూజలు చేసిన అనంతరం అమ్మ ఏ విధంగా భవిష్యత్తు మనకు తెలియజేయబోతోంది అనూచానంగా వంశపారంపర్యంగా వచ్చేటటువంటి ఈ అమ్మను కొలిచేటటువంటి అర్చనా విధానంలో ఒక మహిళ నియమపూర్వకంగా పచ్చి కుండపై నిర్ణీత సమయంలో నిలుచుని ఉండగా అమ్మ ఆవేశిస్తుంది. భవిష్యత్తు సూచనలు రంగం అనేటటువంటి కార్యక్రమం ద్వారా ఆ మహిళ లోకానికి తెలియజేస్తుంది. ఈ సంవత్సరం వర్షపాతం ఎలా ఉండబోతోంది, ధరవరలు ఎలా ఉండబోతున్నాయి, రోగాలు ఏమైనా రాబోతున్నాయా, పూజలలో ఏవైనా మార్పులు చెయ్యాలా, లోకం ఎలా ఉండబోతోంది, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా అంచనా వేసే నిమిత్తమే జానపదుల సంప్రదాయంలో ఈ ఘట్టం 5వది రంగం. ఇలా 5 విధానాలలో అమ్మను కొలవడం ప్రధాన లక్ష్యంగా ప్రతి మహిళలో కూడా ఆదిపరాశక్తిని దర్శించడం, ఇది బోధించడం కోసమే ఆషాఢమాస ఉత్సవాలు, కొలుపులు, జాతరలు. గురుగారు, ఇక మరో సందేహం. తీర్థయాత్రలు చేయటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? వృద్ధాప్యం కారణంగా తీర్థయాత్రలు ఎవరైనా చేయకపోతే వాళ్ళకి ఇతర మార్గాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు లేవు తల్లి, చాలా ఉన్నాయి. తీర్థయాత్రలు చేస్తే మనస్సు ప్రశాంతత పొందుతుంది. అన్ని చోట్ల ఉండే భగవత్ శక్తిని మనం దర్శనం చేసే ప్రయత్నం చేయడమే తీర్థయాత్రలు. ఒక చోటికి వెళ్ళి రావడం నిర్ణీత విషయానికి సంబంధించినది అవుతుంది. తీర్థయాత్రలు చేయాలి అంటే 18 శక్తి పీఠాలు, 12 జ్యోతిర్లింగాలు, 5 ఆరామ క్షేత్రాలు, అలాగే 4 ధామ్ యాత్రలు, ఇవి కాకుండా మధుర, అశోక అన్న పేరిట అనేక రూపాలలో ఉన్నటువంటి 7 దివ్య క్షేత్రాలు మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయిక, ఇవి కూడా కాకుండా మళ్ళీ కన్యాకుమారి, రామేశ్వరం, తిరుమల తిరుపతి దేవస్థానం,
108 వైష్ణవ దివ్యధామాలు, దివ్యక్షేత్రాలు, ఎన్నో క్షేత్రాలు ఉండగా వీటితో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి అనేక దివ్యధామాలు యథాశక్తి దైవాన్ని దర్శించే సమయంలో, ఆ ఆలయాలలో సంచారం చేసే వేళ మన మనస్సు ప్రశాంతతను పొందుతుంది. అందరి క్షేమాన్ని ఆలోచించే విధంగా మనస్సు సేద తీరుతుంది. లోకానికి క్షేమం కలగాలి అని ప్రార్థించడంతో పాటుగా మన ఆరోగ్యము కూడా చక్కబడుతుంది. అయితే వృద్ధాప్య కారణం చేత, వయోభారం చేత, లేక ఔషధములు ఏవైనా స్వీకరించేటటువంటి వేళలో జ్వరాలు, రోగాలు, బాధలు, నొప్పులు, కుటుంబ సమస్యలు ఇలాంటివన్నీ కూడా ఏవైనా వెంటాడుతున్న నేపథ్యంలో తీర్థయాత్రలు చెయ్యలేకపోతే ఆధునిక సదుపాయాలను అనుసరించి తీర్థయాత్రలు చూడవచ్చు. వివిధమైనటువంటి వైజ్ఞానిక మార్గాల ద్వారా, దూరవాణి లేక ఇతరంగా లభించేటటువంటి టెలివిజన్ లాంటి ఛానళ్ళ ద్వారా ఈ కార్యక్రమాలను చూడవచ్చు. లేదా ఎవరినైనా సిద్ధంగా ఆరోగ్యంగా తిరిగే శక్తి కలవారు, ఉత్సాహం కలవారు, వెళతాం మేం అనేటటువంటి వారు కనిపిస్తే, లభిస్తే అలాంటి వారికి దారి ఖర్చుల కింద కొంత మనం అందించి వారిని వెళ్ళవలసింది, వచ్చి ఆ విశేషాలు చెప్పవలసింది అని కూడా ప్రత్యామ్నాయంగా మరొక కుటుంబానికి చెందిన వారిని పంపవచ్చు. పూర్వకాలంలో తీర్థయాత్రలు ఎవరన్నా వెళుతున్నారు అనేటటువంటి సంకల్పం చేసిన వారు వారి వద్ద ఉండేటటువంటి ఆస్తిపాస్తులను సమస్తాన్ని దానం చేసి వారు ప్రయాణానికి ఉపక్రమించగా, ఆ ప్రయాణాన్ని చూచి ప్రోత్సహించేటటువంటి చుట్టుపక్కల ఉండేటటువంటి వారు వారికి దారి ఖర్చుల కోసం కొంత ధనాన్ని ఇవ్వడం, అక్కడ ఆ ఆలయంలో స్వామి సేవలకే వినియోగించండి అంటూ మరికొంత ధనాన్ని అందించడం, ఆహార పదార్థాలను కొన్నింటిని చేసి అందివ్వడం, ఇలా ఇతోధికంగా సహాయం చేసేటటువంటి వారు ఆ పుణ్యఫలంలో తాము పాలు పంచుకునేటటువంటి వారు. కర్త కారయిత చేవ ప్రేరకశ్చ అనుమోదక అనే 4 విభాగంలో ఏ పుణ్యకార్యం తీర్థయాత్ర దర్శనం అనుకుంటే అలాంటిది జరిగినా చూసేవాళ్ళు, ఆమోదించేవాళ్ళు, సహాయం చేసేవాళ్ళు, వెళ్ళేటటువంటి వాళ్ళు, ఇలా 4 వర్గాల వారికి సమానంగా పుణ్యం లభిస్తుంది. కనుక తీర్థయాత్రలు చేయడం ఎప్పటికీ లాభదాయకం, క్షేమకరం అని చెబుతుంది శాస్త్రం. గురువుగారు, అర్జునుడికి కర్ణుడికి మధ్య వైరం ఎందుకు కలిగింది? అర్జునుడి కన్నా కర్ణుడు గొప్ప వీరుడా? అర్జునుడి కన్నా కర్ణుడు ఏ విషయంలో కూడా గొప్ప వీరుడు కాడు. ఎందుకని అంటే సామాన్యంగా ఎవరైతే బలహీనంగా ఉంటారో అలా బలహీనంగా ఉన్న వారి పట్ల సమాజం అటువైపు మొగ్గు చూపి ఇతడు ఏ విధంగానైనా గెలిస్తే బాగుండు అనేటట్లుగా సానుభూతితో మాట్లాడుతుంది ఈ లోకం. కృష్ణుడు సహాయం ఉన్న కారణం చేత అర్జునుడు పరాక్రమవంతుడయ్యాడు అని కూడా పలువురు అంటూ ఉంటారు. అది కాదు. అర్జునుడు గొప్ప వీరుడు. రాత్రివేళ నిద్రించే సమయంలో నిద్ర రాక, లేక భోజనం చేసే సమయంలో చీకటిగా దీపం మలిగిపోవడంతో చీకటిలో కూడా బాణాలు వేయవచ్చునా అంటూ నిరంతరం విద్యాభ్యాసం పట్ల ఏకాగ్రతతో ఉన్న వ్యక్తి ఒకచోట విద్యా అభ్యసనం ఆరంభం కాగానే అక్కడ అసంతృప్తితో కర్ణుడికి కూడా ద్రోణుడే గురువు. కర్ణుడికి, అర్జునుడికి, అశ్వత్థామకు, దృష్టద్యుమ్నుడికి, ఏకలవ్యుడికి, అనేకులకు, కురుపాండవులు అందరికీ కూడా ద్రోణాచార్యుడే గురువు. భీముడు గదాయుద్ధ నిపుణుడు, కానీ భీముడికి అస్త్ర విద్య కూడా వచ్చు, బాణాలు వేయడం కూడా వచ్చు. ధర్మరాజు కూడా బాణాలు వేస్తాడు. అందరికీ అన్ని విద్యల్లో ప్రవేశం ఉంది. కాకపోతే కాస్త ప్రత్యేకత ఆయా గదాయుద్ధాలు కానీ మరొకటి కానీ. ప్రాథమికంగా అందరూ కూడా అస్త్ర విద్యా నిపుణులే. కర్ణుడు ప్రప్రథమంగా ద్రోణాచార్యుడు ద్రుపదుడిని పట్టి బంధించి తనకు అప్పగించవలసింది అని కోరగా ఆ విషయంలో ద్రుపదుడిని ఓడించే సమయంలో తాను ఓడిపోయాడు. అలాగే పాంచాలి, మత్స్యంత్ర భేదం, ఆ సందర్భంలో కూడా బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడు మత్స్యంత్రాన్ని భేదించగా కర్ణుడు ప్రయత్నించి విఫలుడయ్యాడు. అనేక ఇతర సందర్భాలలో కూడా ఘోషయాత్రలో ఓడిపోయాడు. ఉత్తర గోగ్రహణ సమయంలో అర్జునుడి చేతిలో కర్ణుడు ఓడిపోతే అశ్వత్థామ కాపాడాడు. ఆఖరికి
మహాయుద్ధంలో 18 రోజుల మహాభారత యుద్ధంలో కూడా భీమసేనుడి చేతిలో కూడా ఓడిపోయాడు, అభిమన్యుడి చేతిలో కూడా ఓడిపోయాడు. అశ్వత్థామ కాపాడాడు ఈ కర్ణుడిని. కనుక కర్ణుడి కంటే అర్జునుడు ఎప్పుడూ గొప్ప విలువిద్యా నిపుణుడే. నిరంతరం తర్వాత ఏమిటి నేర్చుకుందామా అనే జిజ్ఞాస అర్జునుడిది. ఈ ద్రోణుడి వద్ద విద్య నాకు సరిపోదేమో, పరశురాముడి వద్దకు వెళదామా, ఇంకొంచెం ఎక్కువ నేర్చుకుందామా, అక్కడితో విద్య ఆగిపోయింది కర్ణుడిది. కానీ అర్జునుడిది నిరంతరం. యుద్ధరంగంలో కూడా కృష్ణుడు చెప్పిన బోధ, శివారాధన, దుర్గాదేవి ఆరాధన, అర్జునుడు నిరంతరం నేర్చుకునే ఉత్సాహంలో ఉన్నవాడు కాబట్టి అర్జునుడే గొప్ప వీరుడు అని చెప్పాలి. గురుగారు, ఇక మరో సందేహం. వాస్తు రీత్యా మనం వంటగదిని ఆగ్నేయంలో నిర్మించుకోలేని పరిస్థితుల్లో వేరే దిక్కు వైపు నిర్మించుకోవచ్చా? నిర్మించుకోవచ్చమ్మా. వాస్తు అంటే వాస్తవంగా ఉండేది అని అర్థం. మనకు ఆంగ్లంలో చెప్పాలి అంటే కంఫర్టబుల్ అని చెప్తాం. వాతాయనములు, కిటికీలు సరిగ్గా ఉండాలి, ఇంటిలోనికి గాలి సక్రమంగా ప్రవేశించి సక్రమంగా వెళ్ళిపోవాలి. ఆగ్నేయం వైపున కిటికీ ఒకటి ఉంచి, అంటే తూర్పు ఆగ్నేయం వైపున కిటికీ ఉంచి, తూర్పు వైపున జ్వాల, ఫైర్ ప్లేస్, స్టవ్ అనే దాన్ని ఏర్పాటు చేసుకుంటే తూర్పు వైపున మనం తిరిగి వంట చేస్తాం. సూర్య దర్శనం అవుతుంది, కాంతి ధారాళంగా ఆ వంటగదిలోనికి ప్రవేశిస్తుంది. వంట చేసే సమయంలో వెలువడేటటువంటి వాయువులు అనేకం సులభంగా బయటికి వెళ్ళిపోతాయి. ఇంటికి సంబంధించిన సమస్త వ్యవహారాలలో ఉష్ణశక్తి, అగ్నితత్వం వంటింట్లోనే కనుక ఆగ్నేయం, అగ్నితత్వ ప్రధానంగా ఉండే దిక్కున ఏర్పాటు చేస్తే ఆ వంట క్షేమం. కానీ అనివార్య కారణాల చేత కొన్ని గృహాలలో ఆగ్నేయం వైపున వీలు కుదరకపోవచ్చు. అలాంటి సందర్భాలలో నైరుతి దిగ్భాగంలో దక్షిణం వైపు కానీ దక్షిణ నైరుతి కానీ వంటగదిని ఏర్పాటు చేసుకోవచ్చు. ముఖ్యంగా నైరుతి దిగ్భాగంలో కూడా వంటగదిని ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఆ నైరుతి గదిలో మళ్ళీ ఆగ్నేయం వైపే వంటగది, వంటకి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్, స్టవ్ ఏర్పాటు చేసుకోవాలి. గది ఏ వైపైనా ఒక్కొక్కసారి వాయవ్యం వైపు అవకాశం ఉంటుంది, నైరుతి వైపు అవకాశం ఉండదు. ఒకే గది, 2 గదులు, ఇలాంటి అపార్ట్మెంట్ సంస్కృతిలో ఉన్న వాటిలోనే మనం ఓగించుకొని ఏర్పాట్లు చేసుకోవాలి. కనుక ఏ గది అయినా ఆ గదిలోనే ఆగ్నేయం వైపు ప్లాట్ఫామ్, వంట చేసే నిమిత్తమై తూర్పు ముఖం ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలి. ఇది ప్రధాన లక్షణం. అలాగే నీటి బిందె కుడి చేతి వైపున దక్షిణం దిక్కున ఏర్పాటు చేసుకోవాలి. చెయ్యి కడుక్కోవడానికో సింక్ ఏర్పాట్లో ఇవన్నీ కూడా ఆ గదిలోనే ఈశాన్యం వైపున ఏర్పాటు చేసుకోవాలి. నిద్రించే నిమిత్తమై ఏర్పాటు చేసుకునే శయ్య లేక ఆ చాప, పరుపు, దిండు, బట్టలు, వస్తువులు, దుస్తులు ఇవన్నీ కూడా ఆ గదిలో, ఒకవేళ ఒకటే గది అనుకుంటే కూడా నైరుతి దిగ్భాగంలో ఏర్పాటు చేసుకోవాలి. ఇది లక్షణం, వాస్తవికంగా ఉండే లక్షణం. గురుగారు, మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం 18 రోజుల పాటు జరిగింది కదా, ఆ రణభూమి ఈనాటి కాలంలో ఎక్కడుందంటారు? అనేకం మనకు చరిత్రకు సంబంధించిన ఆధారాలు ద్వారక గుజరాత్లో కానీ, హస్తినాపురం మనకు ఈనాడు ఢిల్లీ ఉత్తరం వైపు దక్షిణం వైపు అనే దిగ్భాగాలలో యమునా నదికి చొరక వైపున అని కానీ, ఆనాటి ఆ మహాభారత రామాయణంలో కూడా ఉండేటటువంటి ప్రాంతాలు ఈనాడు ఎక్కడా అని పలువురు అన్వేషణ చేస్తున్నారు. మంచిదే, లోకానికి మేలు కలిగించేదే ఈ విషయం. జ్ఞానం పెంచుకోవడానికి సులభంగా ఉపయోగపడే అంశం అవుతుంది. కురుక్షేత్ర అన్న పేరిట నేటికి ఢిల్లీకి సుమారుగా ఒక 150 కిలోమీటర్ల దూరంలో హర్యానా రాష్ట్రంలో ఒక రైల్వే స్టేషన్ కూడా ఉంది, కురుక్షేత్ర. ఆ పక్కనే బ్రహ్మ తీర్థం అన్న పేరిట బ్రహ్మ సరోవర్ కూడా ఆ దగ్గరలోనే ఉంటుంది. ఆ క్షేత్రంలో ఇప్పటికీ ఏదో ఒక తెలియని నిశ్శబ్దం, తెలియని లక్షలాది మంది వీరులు ఇక్కడ అసువులు కోల్పోయారా, మహాయుద్ధం జరిగిందా అనేటట్లుగా ఉండేటటువంటి నిశ్శబ్ద వాతావరణం కురుక్షేత్రంలో
అలుముకొని ఉంటుంది అంటారు స్థానికులు. అయోధ్య కావచ్చు, మధుర కావచ్చు, కాశీక్షేత్రం కావచ్చు, ద్వారక కావచ్చు, కన్యాకుమారి కావచ్చు, శుచీంద్రం కావచ్చు, శంభల గ్రామం కావచ్చు, దేశంలో ఏ ప్రాంతమైనా ఏ క్షేత్రానికి వెళ్ళినా ఎక్కడ చూచినా చారిత్రక ఆనవాళ్ళు పెక్కు కనిపిస్తాయి. మన దేశం భారతం, భాగవతం, రామాయణం ఈ మూడింటికి ఆటపట్టు. ప్రతి క్షేత్రం కనిపిస్తుంది కనుక కురుక్షేత్రం ఎక్కడా? హర్యానాలో మనం నేటికి చూడవచ్చు. ఇది సమాధానం. గురుగారు, మన సాంప్రదాయంలో మగవారికి మాత్రమే మొలతాడు ధరించే ఆచారం ఉందా? ఆడవాళ్ళకి సంప్రదాయం లేదా? అలా లేదు తల్లి, శాస్త్రబద్ధంగా అందరూ ధరించాలి. అయితే క్రమేణా సమాజంలో పురుషాధిక్యత పెరిగిపోవడం వలన మగవారికి మాత్రమే అదేదో మగ అన్న శబ్దం, మొలనూలు అన్న శబ్దం పక్క పక్కన తోచడంతో శాస్త్రంలో ఉండే అంశం కాస్త ఆచారంలో పక్కదారి మళ్ళింది. ఎవరైనా ధరించాలి. శారీరకపరమైన ఇబ్బందులు కలగకుండా, కిడ్నీ సంబంధిత వ్యాధులు రాకుండా, ఇక ఇతర సంబంధంగా అంటే లోన ఉండేటటువంటి జీర్ణావయ వ్యవస్థలు కానీ, ఇతర సంబంధంగా ఉండేటటువంటి శరీర అంగాదులు భాగాదులకు కానీ ఏ రోగ బాధలు కలగకుండా శరీరాన్ని దైవ భాగం, రాక్షస భాగం అని విభజించేటటువంటి రీతిలో మొలనూలు ఉండాలి. దానినే మొలత్రాడు అని మనం చెప్పుకుంటూ ఉంటున్నాం. మహిళలు నేటి కాలంలో నడుముకు వడ్డాణము అనే ఆభరణం ధరిస్తున్నారు. నిజానికి బిగగట్టి ఉండేటటువంటి ఆభరణం అది. ఒకనాటి కాలంలో ఏదైనా కార్యక్రమం చెయ్యాలి అంటే నడుము బిగించాడు అనే మాట కవులు కూడా వాడేటటువంటి వారు. ఒక పని చెయ్యాలి, ఒక యుద్ధం చెయ్యాలి, ఒక బిందె అలా ఎత్తి పట్టుకోవాలి, లేదా కొన్ని వస్తువులు అలా తీసుకెళ్ళాలి, ఏదో ఒక పని అనగానే నడుం బిగించాడు, అలా పని చేయడానికి సిద్ధపడ్డాడు అని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. అర్థం ఏమిటి అంటే నడుం బిగించి కడితే శరీరంలో వెన్నుపూస పైన బరువు పడదు. వెన్నుపూస పైన బరువు పడకపోవడంతో ఇలా నిటారుగా ఉంటారు. లోన ఉండేటటువంటి సమస్త శరీర అవయవాలకు ఏ రోగాలు రాకుండా కాపాడేటటువంటిది కనుక మొలనూలు ఇరు వర్గాల వారు అందరూ ధరించవలసినటువంటిదే, అవసరమైనటువంటిదే. దోవతి పడిపోకుండా లేదా కట్టుకున్న వస్త్రం జారి పడిపోకుండా అని ఉపయోగిస్తున్నారు. ఎందుకు అంటే యజ్ఞోపవీతం వేసుకుంటే వీపులో దురద పుడితే దాన్ని శుభ్రం చేసుకోవడానికో అన్నట్లుగా, మెడలో మంగళసూత్రం వేసుకుంటే పిన్నీసులు కాంటలు వేసుకోవడానికో అన్నట్లుగా ఉపర ప్రయోజనాలు చెబుతున్నారు. నిజానికి ప్రయోజనాలు ఎంత శాస్త్రబద్ధమో అలాగే మొలనూలుకు ఉండేటటువంటి శాస్త్రీయమైన ప్రమాణాలను గమనించి రోగాలు రాకుండా మహిళలు పురుషులు అందరూ ధరించవలసినటువంటి ఆభరణం అలాగే ఆయుధం అని చెప్పాలి. రోగ నిరోధక నిదాన విధానం ఇది మొలత్రాడు ధరించడం. మరి మొలత్రాడును కూడా ఎరుపు, నలుపు అనే వివిధ రంగులతో కూడా కట్టుకుంటారు కదా, ఏంటి వీటి ప్రత్యేకత? నిజానికి శాస్త్రంలో బంగారు లేదా వెండి ఈ లోహాలతో ధరించాలి అని శాస్త్రం ఉంది. చేత వెన్న ముద్ద చెంగలువ అన్న పద్యం మనం జ్ఞాపకం తెచ్చుకుంటే, చిన్ననాటి పాట లల్లబి అని చెప్తాం కదా, అది జ్ఞాపకం తెచ్చుకుంటే బంగారు మొలతాడు పట్టు దట్టి అని విన్నాంగా. ఆ చిన్నారి కృష్ణుడు బంగారు మొలత్రాడు ధరించిన వాడు. ఆ పైన పట్టు వస్త్రాన్ని దట్టి వలె బిగించి కట్టుకొని అలంకరింపజేసుకున్న అనంతరం కృష్ణుడు దోగాడుతూ మనకి చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ ఇలా దర్శనమిస్తాడు. కాబట్టి ధరించవలసిన ఆ మొలనూలు మొలత్రాడు వెండి లేక బంగారం ఈ లోహాలతో చేయబడినది అయి ఉండేవి. శరీర ధర్మాన్ని అనుసరించి స్వర్ణ ఆభరణం నాభికి దిగువన ధరించకూడదు కనుక వెండి మొలనూలు, వెండి మొలత్రాడు శాస్త్ర ప్రమాణం, ఆరోగ్య సూత్రం, ఆయుర్వేద శాస్త్రం ప్రమాణాలకు చెందినదిగా మారింది. నేటి కాలంలో వెండి కానీ బంగారం కానీ రాజలోహాలు ఖరీదుగా మారడంతో రంగులలో ఉండే దారాన్ని ధరిస్తున్నారు. పూర్వకాలంలో నూలు లేదా జనపతో నేసినటువంటి తాడు ధరించేటటువంటి వారు. అలాగే వివాహ సమయంలో కూడా అమ్మాయికి యోక్త్రం అన్న పేరిట దర్భతో పేనినటువంటి తాడును 21 వరుసలలో నడుముకు బంధించేటటువంటి వారు. నేటికి ఈ ఆచారం ఉంది. వివాహంలో మాత్రమే ధరింపజేస్తారు. క్రమేణా ఆ
నడుముకు ధరింపజేసేటటువంటి యోత్రం తొలగించిన తర్వాత ప్రత్యామ్నాయంగా ఎరుపు రంగు, పసుపు రంగు, తెలుపు రంగు ఇలా రంగులలో ఉండేటటువంటి దారాన్ని ధరిస్తున్నారు. సామాన్యంగా నలుపు రంగులో ఉండే దారాన్నే ధరించాలి. ఇది ప్రమాణం. గురుగారు, ఇవాటి మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.